హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 26 వినేద్దామండి. జానకి తిరుపతి పెళ్లికి బయలుదేరిన తరువాత జరిగిన సంగతులేవి విశాలాక్షికి తెలియవు. నేను తిరుపతి నుంచే ఇక్కడికి వచ్చేసి ఉంటానని మీరు అనుకున్నారు కదూ. మా అమ్మ అక్కడికి రాలేదండి. మళ్ళీ విజయవాడే వచ్చాను. ఆ రాత్రి వచ్చేటప్పటికి మీరందరూ నిద్రలు పోతున్నారు అని మొదలుపెట్టి జరిగిందంతా రాసింది. అంత అర్ధరాత్రి బయటికి ఎందుకు పరిగెత్తిందో అంతవరకు ఎవరికీ చెప్పని విషయం కూడా ఆ ఉత్తరంలో రాసింది. హైదరాబాద్ వచ్చాక జరిగిన సంగతులన్నీ రాసింది. తల్లికి అన్నకి పోట్లాటలో తాను చావనన్నా చస్తాను గాని అక్కడికి వెళ్ళాలని చెప్పేయడం, మెళ్ళొంచి సూత్రాలు తీసేయడం అన్నీ రాసింది. మా అన్నయ్య పూట పూట నా గురించి మా అమ్మతో పోట్లాడుతున్నాడు. జానకి ఉండడం నీకు ఇష్టం లేకపోతే మేమిద్దరం వేరే ఉంటామని చెప్పేశాడు. మా అన్నయ్య ఎంత మంచివాడో నిజంగా నాకు ఇప్పుడే తెలిసిందండి. మీరెప్పుడూ అనేవారు మీ అన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే నేనెప్పుడో వెళ్ళిపోదుననేవారు. ఉత్తుతి మాటలు అనుకునేదాన్ని. నిజంగా మా అన్నయ్యని నమ్ముకుని కళ్ళు మూసుకుని గంగలోకి దిగిపోవచ్చండి. అబద్ధం కాదు. అక్కడ మీతో నేను అనలేదు గాని నెల తప్పిన సంగతి తెలిసినప్పటి నుంచి ఏదన్నా మందు వేసుకోవాలని అనుకున్నాను. రైల్లో మూర్తిగారితో అంటే ఆయన మా అన్నయ్యతో అన్నారట. తర్వాత మా అన్నయ్య చాలా చెప్పాడు నాకు. తల్లిదండ్రులను బట్టి పిల్లల్ని అసహించుకోవడం తప్పన్నాడు. ఈ పాటికే పుట్టి ఉంటే ఆ పిల్లని చంపేసుకుంటావా అన్నాడు. ఏం చేసేదానివన్నాడు. తర్వాత నేను మనసు మార్చుకున్నాననుకోండి. మా అమ్మతోటే గొడవగా ఉంది. పాపం మూర్తిగారు కూడా చాలా చెప్పారు. ఆయన నన్ను తీసుకొచ్చారని, ఆయనే ఇదంతా చేశారన్నట్టు మాట్లాడింది. వాళ్ళకిచ్చిన డబ్బు కొంతన్నా తిరిగి వస్తే బాగుండును అంటుంది. చేతిలో పడ్డ డబ్బు వెనక్కిచ్చే రకాలేనా వాళ్ళు? అలాంటి వాళ్ళైతే ఇదంతా ఎందుకు వస్తుంది? ఆ డబ్బు పోయిందనే దిగులు నాకు లేదు గాని నాకెంతో నచ్చే చీరలున్నాయండి అక్కడ. బట్టలన్నీ ఎంత జాగ్రత్తగా ఎంత శుభ్రంగా ఉంచుకునేదాన్నో. తెలుపు మీద చిన్న చిన్న గులాబీ మొగ్గల చీర చూసారా? క్రాస్ స్టిచ్ డిజైన్ లాగుంటుందే ఆ చీర నాకెంత ఇష్టమో. బాగా పాతదైపోయింది. చిరుగు కూడా పట్టింది. పాత బడ్డ కొద్దీ అందం వచ్చింది దానికి. అస్తమానం కట్టుకుంటే చిరిగిపోతుందేమోనని ఎప్పుడో కానీ కట్టేదాన్ని కాదు. చక్కగా ఉతికి కొంచెం గంజి పెట్టి తలంటుకున్నప్పుడు కట్టుకుంటే ఎంత బాగుండేదో. ఆ ఒక్క చీరన్నా వాళ్ళు తిరిగి ఇచ్చేస్తే బాగుండను. నేను వదిలిపెట్టి వెళ్ళిపోయానంటే ఆ చీరకి చాలా బెంగొస్తుందేమోననిపిస్తుంది. దానికి ప్రాణం లేదు కదా అని ఎన్నిసార్లు అనుకున్నా ఏమిటో నా కడుపులో బెంగ తగ్గలేదండి. మొక్కల సంగతి అయితే మరిపే రావడం లేదనుకోండి. నేను కనబడకపోతే వాటికి బాధ వేయదంటారా? మొక్కలకి ప్రాణం ఉంటుందిగా. రోజు వాటిని చూసినట్టు కలలోకి వచ్చినట్టు బాగుండను. మీరు బాగా సంతోషం వేసే సంగతి ఒకటి జరిగింది ఇక్కడ. ఇందాక మా అన్నయ్య స్నేహితులు చాలామంది వచ్చారు. మూర్తిగారు కూడా వచ్చారు. వాళ్ళందరూ కమ్యూనిస్టు పుస్తకాల గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటారట. మూర్తిగారు వాళ్ళకి చాలా విషయాలు చెప్పారు. మీరుంటే బాగుండనని ఎన్నిసార్లు అనుకున్నాను నేను. ఆడాళ్ల పనికి జీతమా బత్తమా అనేవారుగా మీరు. జీతం ఉండాలా అని నేను అనేదాన్ని. అలాంటి సంగతులే మాట్లాడుతున్నారు వీళ్ళు. మీకైతే బాగా అర్థమయ్యేదేమో. నాకు అప్పుడేదో అర్థమైనట్టే అనిపించింది కానీ మీకు రాద్దామంటే ఏం రాయాలో తోచడం లేదు. ఆడవాళ్ళ సంపాదన ఆడవాళ్ళకి లేకపోబట్టే వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని మూర్తిగారు అన్నారు. ఆ ఒక్క ముక్క అర్థమైంది నాకు. మీ సుశీల సంగతి గుర్తొచ్చి నిజమే కదా, ప్రమీల గారిలాగా సుశీలకి కూడా ఏదన్నా ఉద్యోగం ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. సుశీలకే ఏమిట్లేండి, మీ పరిస్థితి ఉంటే నా పరిస్థితి అంతే. చైనాలో ఎక్కడో గాని ఆడవాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తారట. ఎవరి సంపాదన వాళ్ళకి ఉంటుందట. ఆ మాటలన్నీ వింటుంటే ఎంత బాగున్నాయో చెప్పలేనండి. మా అమ్మ కూడా అందరి దగ్గర కూర్చుని ఉంది. మనసులో ఏం తిట్టుకుందో గాని ఒకసారి మీరు స్త్రీ పుస్తకం చదివి వచ్చి ఈ పుస్తకం చదివాక నాకు వంట చేయి బుద్ధేయడం లేదన్నారు గుర్తుందా? ఎల్లకాలం ఆడవాళ్లే వంట చేయాలా జానకి అన్నారు. అదేమిటి, ఆడవాళ్ళు చేయకపోతే మగాళ్ళు చేస్తారా అని నేను నవ్వాను. మీ మాటే నిజమైంది. కొంతకాలం పోతే ఆడవాళ్లే వంట చేయాలని ఉండదట. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి అదో ఉద్యోగంలాగా చేస్తారట. మగాళ్ళు కూడా ఇంట్లో పనులు నిజంగానే చేస్తారట. అసలు ఇప్పటికే కొన్ని చోట్ల అలా ఉందట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నారండి.
కమ్యూనిస్టు పుస్తకాల్లో ఈ వంటల గురించి కూడా ఉంటుందంట. ఏమిటో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మిమ్మల్ని వదిలేసి వచ్చేసానని నిన్నటి నుంచి చాలా దిగులేస్తుంది. మీరందరూ కూడా నాతో వచ్చేస్తే బాగుండను. మనందరం ఒక్క దగ్గరే ఉంటే ఎంత బాగుంటుందో. చంటివాణ్ణి చూడాలనిపిస్తుంది. మీరంతా ఎప్పుడు కనబడతారో మళ్ళీ. నిన్న 2 చీరలు కొనుక్కున్నాను. బొత్తిగా బట్టలు లేవని మా అన్నయ్య తొందర పెట్టి తీసుకెళ్లాడు. రేపటి నుంచి బోలెడు ఖర్చు నా వల్లే ఇంట్లో. నా చర్మంతో చెప్పులు కుట్టించినా మా అన్నయ్య రుణం తీరదు అనిపిస్తుంది. తొందరగా జవాబు రాయండి. జానకి పిన్ని అడిగిందని పిల్లలందరికీ చెప్పండి. వాళ్ళేమన్నారో నాకు తప్పకుండా రాయండి. మర్చిపోకుండా రాయండి. మీ జవాబు కోసం 1000 కళ్ళతో చూస్తూ ఉంటాను. ప్రేమతో మీ జానకి. ఎవరికి అన్నాడు సత్యం జానకి తలెత్తగానే. జానకి తడబడి విశాలాక్షి గారికి అంది. అయిపోతే ఇచ్చేయి, డబ్బాలా వేసిస్తాను అన్నాడు. రాత్రి 9 దాటిందప్పుడు. ఇప్పుడెందుకు? రేపొద్దున మనం ఏదన్నా పనిలో ఉండి మర్చిపోతే ఒక పూట ఆలస్యం అయిపోతుంది. అయిపోతే ఇచ్చేరాదు. జానకి కాగితాలు మడిచి ఇచ్చేసింది. సత్యం కవరు మీద అడ్రస్ రాసి అంటించేసి డబ్బాలో వేసి వచ్చాడు. తిరుగు పోస్టులో విశాలాక్షి దగ్గర నుంచి సమాధానం వచ్చేసింది. నువ్వు వెళ్ళగానే ఒక కార్డు ముక్కన్నా రాయలేదేమా అని తెగ ఎదురు చూస్తుంటే నీ ఉత్తరం వచ్చింది. సంగతులన్నీ తెలిసాయి. అర్ధరాత్రి పూట బయటికి పరిగెత్తేలాగా చేశాడన్నమాట. పెళ్ళామంటే పిలవగానే దగ్గరికి రాక ఏం చేస్తుందనుకున్నాడు కావును. మంచి పని చేశావు. చెప్పుతో కొట్టినట్టు చేశావు. దేవుడు నీ పక్షాన ఉన్నాడనుకో. క్షేమంగా చేరావు. జరిగింది తలుచుకుని బాధపడుతూ కూర్చోకు. అంతా నీ మంచికే జరిగింది. నాకలాగే అనిపిస్తుంది. నువ్వు వెళ్ళినవన్నాడు 10 గంటలప్పుడు వెనక వాకిట్లోకి వచ్చాడు. బోడిగుండు చూసి ఈ మనిషి ఎవరా అనుకున్నాను ముందు. అంత చదువుకున్న వాడికి ఈ రోత పనేమిటి? జానకి రాలేదేమని నాకేమీ తెలియదు అన్నట్టు అడుగుదామనుకున్నాడు గాని ఆ ముఖం చూడాలంటే అసహ్యం వేసి పలకరించకుండా ఊరుకున్నాను. 2 రోజుల్లోనే మీ అత్త వచ్చింది. ఆ మనిషికి బోడుగుండే. అబ్బా, ఇంత పెంట మనుషుల్ని నేనెక్కడా చూడలేదు బాబు. ఇద్దరు గుళ్ళేసుకుని ఒకళ్ళ ముఖం ఒకళ్ళు ఎలా చూసుకుంటారో. ఆవిడ రాగానే ఏమిటో కుమ్ములాడుకు చచ్చారు చాలాసేపు. తర్వాత వంట ప్రారంభించి మంచినీళ్ళ కోసం మా ఇంట్లోకి వచ్చింది. జానకి రాలేదేమండి అంటే ఒంట్లో బాగాలేదని అట్నుంచి అటే పుట్టింటికి వెళ్ళిందమ్మా అని ఎంత చక్కగా నటిస్తూ చెప్పిందో. నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి బతికావు గాని లేకపోతే రోజంతా వీళ్ళు గుళ్ళు చూడాలంటే చచ్చిపోయేదానివి. నాకే కడుపులో తిప్పుతుంది వీళ్ళని చూస్తుంటే. మా పిల్లలు ఒక్కటే నవ్వులు వాళ్ళ గుళ్ళు చూసి. దేవుడు జుట్టేం చేసుకుంటాడో నన్న జ్ఞానమన్నా లేదు. ఏ కాయో పండో అయితే రుచన్నా చూస్తాడనుకోవచ్చు. ఏమోలే, జుట్టు కూడా భార్యలకి సవరాలు కట్టించుకుంటాడేమో. చాలామంది భార్యలుంటారు కదా దేవుడికి. తేరగా వస్తే ఏదైనా పనికొస్తుందేమో. ఈ తల్లి కొడుకుల జుట్టు కూడా ప్రీతిగా ఉను దేవుడికి. అలాంటి వాళ్ళని మనం పూజించడం ఏమిటి? మంచి వాళ్ళకి మంచి దేవుడు ఉండాలి. అలాంటి దేవుడి దగ్గరికి ఎవరైనా చెడ్డవాళ్ళు వచ్చి పూజలు అవి చేస్తుంటే ఆ దేవుడు పెద్ద మంటల్లో ఏవో పుట్టించాలి. అలాగైతే భలే బాగుంటుందిలే. ఒక్కోసారి ఆలోచిస్తే అసలు దేవుడు చెడ్డవాళ్ల పక్షానే ఉంటాడేమో అనిపిస్తుంది. లేకపోతే లోకంలో న్యాయం ఎక్కడుంది? చెడ్డవాళ్ళే సుఖపడి మంచి వాళ్ళందరూ బాధలు పడుతున్నారు. ఏమిటో ఇదంతా ఏమీ అర్థం కాదు. అంతా పిచ్చిలాగుంది. వాళ్ళకో పిచ్చి అయితే మనకో పిచ్చి. నీ గురించి చెప్తే పిల్లలందరూ చాలా సంతోషపడ్డారు. జానకేది అని చంటివాడు అడిగితే గేటు వైపు చూపించి ఓ పోయిన్ని అంటున్నాడు. దొంగ విధవ. నువ్వు వెళ్ళడం వాడసలు చూడనే లేదు. వెళ్ళిపోయే వాళ్ళందరూ గేట్లోంచి వెళ్ళిపోతారని వాడి ఊహ. మాటలు సరిగా రావడం లేదు ఇంకా. నీకు తెలుసుగా, నువ్వు వెళ్ళి ఎన్నాళ్ళు అయిపోయినట్టు రాస్తున్నాను చూడు. నిజంగా చాలా రోజులైపోయినట్టుంది జానకి. అక్కడ సుఖంగా ఉన్నావు కదా అని సరిపెట్టుకుంటున్నాను గాని నువ్వు లేకపోవడం ఎంత దిగులుగా ఉందో చెప్పలేను. ప్రమీల ఉంది గాని ఉద్యోగానికి వెళ్లే మనిషి కదా. ఎప్పుడంటే అప్పుడు మాట్లాడడానికి వీలుండదు. నువ్వుంటే అస్తమాను ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళం. నీ బాధ నాతోటి, నా బాధ నీతోటి చెప్పుకుంటేనన్నా తీరేది. అప్పుడప్పుడు మా సుశీల వచ్చినా బాగుండను. ఆ ఆశే లేదు. దానికి ఆ చెర తప్పదు. నా సోదికేం గాని నువ్వు గట్టున పడ్డావని సంతోషంగా ఉంది జానకి. నాకే అంత మంచి దారి దొరికినట్టుగా అనిపిస్తుంది. మొక్కల గురించి బెంగక్కర్లేదే. చిన్ని వాళ్ళు నీళ్లు పోస్తున్నారు. రోజు నీళ్లు పోస్తామని పిన్నికి రాయి అంటున్నారు. వాటి బతుకు అవి బతుకుతాయిలే. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. పాత చీర కోసం అంత దిగులు పడుతున్నావేమిటి పిచ్చిదానిలాగా?
నీ ఆడబిడ్డ దాన్ని ఎడం చేత్తోనన్నా ముట్టుకోదు. ఏ గిన్నెలు అతనికో పడిస్తారు, ఏ పేద మనిషో కట్టుకుంటుంది 10 రోజులు. అందుకు సంతోషించు. నీకు పాత చీరల మీద మొక్కల మీద బెంగేస్తుంది గాని అతని మీద బెంగలేదు కదూ. ఎంత దురదృష్టవంతుడో, పాత చీరపాటి విలువ చేయలేకపోయాడు. 3 ఏళ్ల కాపురం చేసిన భార్య మనసులో ఆ మాత్రం ఇష్టం సంపాదించుకోలేకపోయాడు. అదంతా అతనికి పట్టదులే. డబ్బు మాట దక్కితే చాలు. నేనెప్పుడూ అన్నానా లేదా, మీ అన్నయ్య లాంటి మనిషి ఉండారని? నూటికో కోటికో ఒక్కరుంటారు. అందరూ ఎవరి సుఖం వాళ్ళు చూసుకునే వాళ్లే గాని రెండో మనిషి కష్ట సుఖాలని ఆలోచించే వాళ్ళెవరమ్మా ఈ రోజుల్లో? తల్లి అయినా చూడరు, చెల్లెలైనా చూడరు, కన్న పిల్లలే చూడడం లేదు. మా ఆయన పిల్లలేం తింటున్నారో ఏం ఉంటున్నారో ఎప్పుడన్నా పట్టించుకున్నాడా? తన సంతోషం తనది, తన తిరుగుళ్ళు తనవి. వారం రోజుల నుంచి ఊళ్ళో లేడిప్పుడు. కర్పూర్లో ఇక్కడ ఏదో వెళ్ళాడు. అక్కడేదో పనుందట. ఆయన పని మనకి తెలియందా? బెజవాడ మనిషికి అస్తమానో కర్పూర్లోనో గుల్బరాలోనో పలాకాట్లోనో ఏ పనుంటుందో అర్థం కాదు అసలు. ఆ మనిషి ఇంట్లో లేకపోతేనే సుఖంగా ఉందనుకో. ఆఖరికి ఇలా అలవాటు పడ్డాను. మూర్తిగారి దగ్గర ఏమన్నా పుస్తకాలు తెప్పించుకుంటాను. ఏం చేయడానికి ఉత్సాహం ఉండడం లేదు జానకి. నువ్వు రాసిన ఆ కమ్యూనిస్టు సంగతులవి చదివితే నాకేమీ సంతోషం అనిపించలేదు. ముందు ముందు రోజుల్లో ఆడవాళ్లు బతుకులేలా మారిపోతాయో అన్నట్టు రాస్తే నాకు నవ్వొచ్చింది. ఎప్పటికీ రాను ఆ ముందు ముందు రోజులు. ఎన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తుందో లోకం ఇలాగా. ఎవరు మారుస్తారు దీన్ని? అన్నీ పిచ్చి మాటలు. నువ్వు ఈ నరకంలో నుంచి బయటపడ్డావు కాబట్టి అదంతా రేపో మాపో జరిగేలాగా నీ మనసు కనిపిస్తుందేమో గాని నాకైతే అందులో ఒక్క ముక్క నమ్మబుద్ధి కాలేదు. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని, రేపేదో జరుగుతుందని మాటలు చెప్పుకుంటేనే జరిగిపోతుందంటావా? ఒక్కోసారి ఎంత విరక్తి ముంచుకొస్తుందో. అలా చెయ్యలే గాని నేను పిల్లలు విషం మింగితే హాయిగా కళ్ళు మూసేయొచ్చనిపిస్తుంది. నీకు దారి దొరికిందమ్మా, మాకు దారి లేదు. ఇంకో ఏడాదికో 2 ఏళ్లకో మా బతుకులు మెరుగవుతాయనే ఆశ లేదు. అందరం కలిసి పెద్ద పిల్లాడి సంపాదన కోసం ఎదురుచూస్తున్నాము. వాడికి వయసు ఎంతని? అంతా కలిసి 18 ఏళ్ళు లేవు. ఒంట్లో ఏం ఒప్పుకుంది వాడికి? రోజు చారు నీళ్లు. ఈ మధ్య పాలు కొరడం లేదు. ప్రమీలే కొంచెం మజ్జిగ పోస్తుంది. వద్దన్నా వినకుండా పూట పూట ఇంట్లో పెట్టి వెళ్తుంది. ఎన్నాళ్ళు గడుస్తుంది అలాగా? శేషు ఇంకా ఉద్యోగం చేసి డబ్బు పట్టుకురావడం లేదని తండ్రికి గుర్రుగా ఉంది. ఇలాంటి తండ్రికి గడ్డి పెట్టేవాళ్ళు లేరమ్మా లోకంలో. ఇదేమిటని నిలదీసి అడిగేవాళ్ళు లేరు. నీ డబ్బు, నీ బట్టలు, నీ సామాన్లు లాగేసుకుని నిన్ను వెళ్ళగొడితే ఆ మనిషిని దండించేవాళ్ళు లేరు. ఇలా ఉంది లోకం. ఎప్పుడు మారుతుందంటావు? ఎప్పుడో మారాలా? ఇప్పుడే మారకూడదు? ఇప్పుడే రాకూడదా కమ్యూనిజం ఏదో? ఇంతింత ఘోరాలు ఎలా చలామణి అవుతున్నాయో బోధపడ్డం లేదు. ఏ సంగతి ఆలోచించినా పిచ్చెత్తినట్టు అనిపిస్తుంది. మా ఇంట్లో పరిస్థితి రోజు రోజుకి ఘోరమైపోతుంది. కుట్టు మిషనన్నా కొనుక్కుందామా అంటే అది మాత్రం 10కో 12కో వస్తుందా? ప్రమీల దగ్గర కొంచెం అప్పు తీసుకుని వాయిదాల పద్ధతి మీదన్నా కొందామని చూస్తున్నాను. మగాళ్ళైతే ఎంతెంత ఉద్యోగాలు చేసుకుంటారో. జడ్జీలు, కలెక్టర్లు, మినిస్టర్లు అన్నీ వాళ్లే అవుతారు. ఆడవాళ్ళు మాత్రం ఏ గుడ్డలు కుట్టుకోవడమో, అప్పడాలు ఒత్తుకోవడమో, కోళ్ళని కుక్కల్ని పెంచుకోవడమో చేసుకుని బ్రతకాలి. ఏమిటో జానకి, ప్రపంచంలో ఎక్కడా న్యాయం లేదు. ఏది చూడబోయినా దేనికి దగ్గ లుసుకు దానికే ఉంటుంది. ఎవరిని అడగాలి? దేవుడుంటే వాడిని అడగాలి. అది సందేహంగానే ఉంది నాకు ఈ మధ్య. మొన్న 2వ తారీఖుకి నా పెళ్ళయి 19 ఏళ్ళు నిండాయి. ఆలోచిస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఆయనకి నా మీద మమకారం లేదు, నాకు ఆయన మీద మమకారం లేదు. ఒక్కో కొంపలో పడి ఉన్నాం 19 ఏళ్ల నుంచి. నిన్నో మొన్నో స్కూల్ మానేసినట్టుగా ఉంది నాకింకా. 2 రోజుల క్రితం పుస్తకాలు పట్టుకుని స్కూల్కి వెళ్తున్నట్టు కల వచ్చింది. ఎంత చిన్నదాన్నో, బయట కూడా వేసుకోలేదు. ఎంతో చదువుకోవాలని ఉండేది. ఇప్పటికీ స్కూల్ సంగతులే కళల్లోకి వస్తాయి. నా చదువుకు ఏమొచ్చులే, నా పిల్లలు చదువుకు కూడా దారి లేదు. శేషు ఎంత తెలివైనవాడు. చదువు మానుకుని ఒక 100 రూపాయల పని దొరుకుతుందా అని కొట్ల వెంట తిరుగుతున్నాడు. తెలివి తక్కువగా పిల్లల్ని కన్నారు. వాళ్ళ జీవితాలకి దారి తెన్నో లేదు. నచ్చినా నచ్చకపోయినా రోజులు గడిచిపోతున్నాయి. కడుపు నిండా తిండి పెట్టకపోయినా పిల్లలు పిచ్చి మొక్కల్లాగా ఎదుగుతున్నారు. తర్వాత ఏం జరగవలసి ఉందో తెలియడం లేదు. నువ్వు వెళ్ళాక మరి పిచ్చెత్తినట్లుగా ఉంది. పిల్లల్ని నన్ను పోషిస్తామని ఎవరన్నా అంటే వాళ్ళకి జన్మంతా ఊడిగం చేసుకుని బ్రతుకుదను. మనసు కొంచెం తేలిగ్గా ఉంటుందని ఏదేదో రాసేశాను.
ఎప్పుడూ ఉన్న గొడవలేవి. నువ్వేం బాధపడకు. నువ్వు వెళ్ళి వాటికి వారం రోజులే, ఎన్నో యుగాలైపోయినట్టుంది మాకు. పాపం పిల్లలు కూడా బెంగగా తిరుగుతున్నారు. జానకి పిన్ని ఇంకా రాదా అమ్మా అని చిన్ని వాళ్ళు అడుగుతుంటే, రాదంటే వాళ్ళకి చాలా దిగులేస్తుందని మనమే వెళ్దాంలేండి అని చెబుతున్నారు. మమ్మల్ని మర్చిపోకు జానకి, అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు. ఉత్తరం పూర్తయ్యేటప్పటికి జానకి కళ్ళు నిండిపోయాయి. గోడవైపు ముఖం తిప్పి వలవలా ఏడ్చేసింది. కాసేపు నుంచుని కళ్ళు గట్టిగా తుడుచుకుని వంటింట్లోకి వెళ్ళింది. సత్యం ఆ పూట డబ్బాలన్నీ దులిపే పని పెట్టుకున్నాడు. నైట్ షిఫ్ట్ చేసి వచ్చి కాసేపు పడుకుని అప్పుడే లేచి ఆ పని పెట్టుకున్నాడు. జానకిని చూసి, ఎక్కడి నుంచి ఉత్తరం అన్నాడు. విశాలాక్షి గారు జవాబు రాశారు అంది. అప్పుడే? అలా ఉండాలి జవాబులు ఇవ్వడం అంటే. నీకు ఉత్తరాలు రాస్తే జవాబు కోసం ఎదురు చూసి చూసి నా ప్రాణాలు పోయేవి. జానకి నిరుత్సాహంగా నవ్వుతూ, నువ్వు చాలా మంచివాడవని రాశారు అంది. ఎందుకలా అని సత్యం కూడా నవ్వాడు. ఎందుకేమిటి, చెల్లెల్ని ఉద్ధరించావుగా, ఇంకెందుకు అంది వెటకారంగా సుందరమ్మ వెనుక నుంచి. ఓస్ అందుకేనా, అదో మంచా? చెల్లెలికి చేస్తే మంచేమిటి, పరాయి వాళ్ళకి చేస్తే మంచిగా అని. నేనంత మంచివాడినైతే ఆవిడ్ని వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చేయాలి. ఇంకేం, బెజవాడలో కాపురాలు చేసుకుంటున్న వాళ్ళందరినీ తీసుకొచ్చేయి అంది సుందరమ్మ. నిజంగా తీసుకొచ్చేద్దను, అంత ప్రేమ ఉంది, అంత డబ్బు లేదు కానీ. అమ్మా, మొన్న అన్ని సంగతులు విన్నావు, ఎంతంత గొప్ప విషయాలు చెప్పాడు మూర్తి. ఒక్కటి నచ్చలేదు నీకు? ఆడవాళ్ళు వంటే చేయనక్కర్లేదు అంటాడు ఆయన. ఇక నచ్చేదేమిటి మానేదేమిటి? ఆ నిమిషాన ఆ విషయాల మీద జానకి ఏమీ ఆసక్తి లేదు గాని విశాలాక్షి గారి కష్టాలకి తల్లి మాటలకి ఎక్కడో ఏదో సంబంధం ఉన్నట్టు అనిపించింది. ఆవిడ కోసమే మాట్లాడుతున్నట్టు కోపంగా, అవును, ఏం వంట ఆడవాళ్లే చెయ్యాలని రూలా? మగాళ్ళు చేస్తే ఉడకనంటుందేమిటి వంట అంది వెటకారంగా. సుందరమ్మ కూతుర్ని మింగేసేలాగా చూస్తూ, బాగానే తయారయ్యావు ఏబ్రాసిలాగా అని ముఖం చిట్లించింది. ఒక తిట్టు విసిరేస్తే సరిపోదు, మగాళ్ళు చేస్తే వంట ఉడకదా అని అది అడిగింది. దానికి జవాబు చెప్పరాదు అన్నాడు సత్యం. ఈ చోద్యాలేమిటో మేమెరుగం. వెనకటికి ఆడవాళ్ళంతా డబ్బో సంపాదనో అని ఏడ్చారా మీలాగా? ఆడదని మగాడని దేవుడు ఎందుకు పెట్టాడు? ఇల్లు వాకిలి చూసుకుంటూ ఆడవాళ్లు సుఖంగా బ్రతకలేదు ఇన్నాళ్ళు అంది సుందరమ్మ ఎప్పుడో 4 రోజుల కిందట మూర్తి మాట్లాడిన దానికి సమాధానం చెప్తున్నట్టు. జానకి ఒళ్ళు మండింది. చాలా సుఖంగా బతికారులే ఆడాళ్ళు, ఎక్కడికక్కడ నోరు మూసుకుంటే అంతా సుఖమే చేసుకున్నవాడు. జానకి ఒళ్ళు మండింది. చాలా సుఖంగా బతికారులే ఆడాళ్ళు, ఎక్కడికక్కడ నోరు మూసుకుంటే అంతా సుఖమే చేసుకున్నవాడు. కాస్త దయతల్చి సవ్యంగా తిండి పడేస్తే తిన్నట్టు, లేకపోతే లేనట్టు. అదే ఆడాళ్ళు సుఖపడిపోయేది. జానకి మాట్లాడుతుంటే సత్యం పొంగిపోయాడు. అమ్మా, పూర్వం నీలాంటి వాళ్లే బానిసలకే లోటని వాదించేవాళ్ళట. బానిసలంటే తెలుసా జానకి, నీకు తెలుసా? బాగా పూర్వం రోజుల్లో డబ్బున్న వాళ్ళు ఆవుల్ని గేదెల్ని ఉంచుకున్నట్టు పేదవాళ్ళని అచ్చంగా తమ ఆస్తిలాగా ఉంచేసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్లతో రాత్రింబవళ్ళు చాకరీ చేయించుకోవచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఆఖరికి చంపేయచ్చు కూడా. అదంతా న్యాయమే ఆ కాలంలో. బానిసలకు స్వేచ్ఛ ఉండొద్దా అని నాలాంటి వాడెవడైనా అంటే అమ్మలాంటి వాళ్ళు బుగ్గలు నొక్కుని, బానిసలకు స్వేచ్ఛ ఏమిటమ్మా, మా కాలంలో ఈ చోద్యాలు ఎరగం. ఇప్పుడేం లోటొచ్చింది వాళ్ళకి? చక్కగా యజమానుల ఇంట్లో పని బాట చేసుకుని పెట్టింది తిని ఇన్నాళ్ళు సుఖంగా ఉండలేదు వాళ్ళు? బానిసలని యజమానులని దేవుడు ఎందుకు పెట్టాడు? బానిసలకి స్వేచ్ఛ కావాలా? నవ్విపోతారెవరన్నా అని చాలా వాపోయేవాళ్ళు. యజమానులు ఎంత గోల పెట్టినా బానిసలు యజమానుల మీద తిరుగుబడి స్వేచ్ఛ తెచ్చుకోక మానలేదనుకో. ఆ విషయాల మీద ఎక్కువ ఉత్సాహం లేదు జానకి. మనసంతా విశాలాక్షి ఉత్తరం మీదే ఉంది. అన్నమాటలకి నిరుత్సాహంగానే అంది. అవును, 8వ క్లాసులో మాకు ఎలిబాస్ ఎస్కేప్ అనే పాఠం ఉండేది. పాపం ఎలీజా తెల్లవారితే తమ కొడుకుని యజమానికి అమ్మేస్తాడని ఆ రాత్రికి రాత్రే పిల్లాన్ని తీసుకుని పారిపోతుంది. నదిలో మంచుగడ్డల మీద నుంచి నడిచి వెళ్ళిపోతుంది అంది. ఆ పాఠం చెప్పే టీచరు ఆ క్లాస్ చుట్టూ కూర్చునే పిల్లలు అంతా గుర్తొచ్చి కాసేపు జానకి ముఖం కలకల్లాడింది. ఆ కథ నీకు తెలుసన్నమాట. ఈసారి ఆ నవల తీసుకొస్తానుండు, అమ్మకి చదివి వినిపించు. అందులో టామ్ సంగతి చూసావా? మొదట్లో అతను కాస్త మంచి యజమాని దగ్గరున్నప్పుడు కాస్త సుఖంగా ఉంటాడు.
సుఖం అంటే యజమానంత సుఖంగా ఉన్నాడని కాదనుకో, ఏదో కాస్త కడుపు నిండా తిండి తింటాడు. ఆ యజమాని అప్పుల పాలై అతన్ని అమ్మేస్తే తర్వాత మహా కర్కోటకుడు పాలవుతాడు. తర్వాత మళ్ళీ ఇంకో మంచి యజమాని దగ్గరికి చేరి మొదట్లో కన్నా సుఖంగా ఉంటాడు. కొన్నాళ్లకి ఆ మూడో యజమాని చచ్చిపోతాడు. యజమాని కాస్త దయగలవాడైతే బానిసకి కాస్త సుఖం, లేకపోతే ఘోరమైన కష్టం. అంతా యజమాని దయాధర్మం. యజమాని అనేవాడు ఎంత మంచివాడైనా బానిసల్ని అమ్మే పని మానడు, కొనే పని మానడు, వాళ్ళ మీద పెత్తనం చేసే పని మానడు. జంతువుల్ని దయగా చూసినట్టు బానిసల్ని కాస్త దయగా చూస్తాడంతే. అలాగే ఆడవాళ్ల సంగతి కూడా సరిగ్గా అలాంటిదే. సత్యం ఇంకా ఏదో చెప్పబోతుంటే జానకి ఏదో తట్టినట్టు చప్పున అంది. మంచి భర్త దొరికితే కాస్త సుఖంగా గడుస్తుంది, లేకపోతే అన్నీ ఇబ్బందులే. మగాణ్ణి బట్టి ఉంటుంది ఆడదాని బతుకు. తన పాయింట్ జానకి సరిగా గ్రహించినందుకు సత్యం పొంగిపోతూ, అదే నేను చెప్పేది. యజమాని దయాధర్మాలను బట్టి బానిసల బ్రతుకులున్నట్టే భర్తల దయాధర్మాలను బట్టి భార్యల బ్రతుకులుంటాయి. ఆడవాళ్ళకేం లోటమ్మా అనే వాళ్ళకి, పూర్వం బానిసలకేం లోటమ్మా అన్నవాళ్ళకి తేడా ఏమీ లేదు అని హఠాత్తుగా ఏదో ఆలోచన తట్టినట్టు, ఉండు నేనొకటి రాసి చూపిస్తానుండు అంటూ గదిలో నుంచి పరిగెత్తి తెల్ల కాగితాలు, పెన్సిలు, స్కేలు పట్టుకొచ్చి కాగితాల మీద గబగబా గీతలు గీయడం మొదలెట్టాడు. జానకి ఆశ్చర్యంగా చూస్తూ నించుంది. సత్యం పెద్ద పట్టీ తయారు చేశాడు. అందులో బానిసలకి స్త్రీలకి మధ్య తేడాలు వివరించాడు. మొదటిగా బానిసల గురించి వివిద్దాం. బానిసల బ్రతుకులు యజమానుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటాయి. మంచి యజమాని దొరికితే సుఖం, చెడ్డ యజమాని దొరికితే కష్టం. స్త్రీల బ్రతుకులు పురుషుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటాయి. మంచి భర్త దొరికితే సుఖం, చెడ్డ భర్త దొరికితే కష్టం. బానిసల్ని సమాజం స్వతంత్ర వ్యక్తులుగా గుర్తించదు. ఫలానా అయ్యగారి బానిస అని అయ్యగార్ల ద్వారానే గుర్తిస్తుంది. స్త్రీలని దోపిడీ సమాజం స్వతంత్ర వ్యక్తులుగా గుర్తించదు. ఫలానా ఆయన కూతురు అని, ఫలానా ఆయన భార్య అని తండ్రుల ద్వారా, భర్తల ద్వారా మాత్రమే గుర్తిస్తుంది. పురుషులకైతే ఆ పరిస్థితి ఉండదు. బానిసలకు సొంత ఇంటి పేర్లుండవు. యజమానుల పేర్లే బానిసల ఇంటి పేర్లు. యజమాని మారినప్పుడల్లా బానిస ఇంటి పేరు మారుతుంది. స్త్రీలకు సొంత ఇంటి పేర్లు ఉండవు. పురుషుల ఇంటి పేర్లే స్త్రీల ఇంటి పేర్లు. తండ్రి అధికారంలో నుంచి భర్త అధికారంలోకి మారితే ఆమె ఇంటి పేరు కూడా మారుతుంది. ఒక భర్త పోయి రెండో భర్త వస్తే మళ్ళీ ఇంటి పేరు మారుతుంది. స్త్రీలు ఎప్పుడూ పురుషులకు చెంది ఉండేవాళ్లే. బానిసలకు తమ పిల్లల మీద హక్కు ఉండదు. బానిసల పిల్లల మీద యజమానులకే హక్కు. పిల్లల్ని కనకుండా ఉండడానికి బానిసలకు హక్కు ఉండదు. ఆ విషయాలు యజమాని నిర్ణయిస్తాడు. పిల్లల మీద తల్లులకు హక్కు ఉండదు. చట్టాల్లో తండ్రులకే హక్కు. పిల్లల్ని కనకుండా ఉండడానికి స్త్రీలకు హక్కు లేదు. అబార్షన్ చేయించుకోవడం నిన్న మొన్నటి వరకు చాలా దేశాల్లో ఘోరమైన నేరం. ఇంకా కొన్ని దేశాల్లో ఇప్పటికీ నేరమే. బానిసలకు ఆస్తి ఉండదు. స్త్రీలకు ఆస్తి ఉండదు. పురుషుడి ద్వారా వచ్చే ఆస్తే గాని వేరే ఆస్తి ఉండదు. బానిసలకు వాళ్ళ శరీరాల మీద కూడా వాళ్లకు హక్కులు లేవు. బానిస స్త్రీలతో యజమానులు కామ సంబంధాలు కూడా పెట్టుకుంటారు. స్త్రీలకు కూడా వాళ్ళ శరీరాల మీద వాళ్లకు హక్కులు లేవు. పగలు రాత్రి పురుషుడి సేవకే, పురుషుడి సుఖానికే స్త్రీల మనసులు, దేహాలు. యజమానికి కోపం వస్తే బానిసను కొడతాడు. అది నేరం కాదు. దాన్ని ఎవరూ తప్పుపట్టరు. అతని బానిసని అతడు కొట్టుకుంటాడు అంటారు. భర్తకి కోపం వస్తే భార్యని కొడతాడు. ఆ పనిని ఎవ్వరూ తప్పుపట్టరు. వాడి పెళ్ళాన్ని వాడు కొట్టుకుంటాడు. ఏ భర్త అయినా భార్యను కొట్టుకోకపోతే అది అతని దయే గాని అది ఆమె హక్కు కాదు. ఆ భర్త కూడా ఆమెని ఎప్పుడన్నా కొడితే మొగుడన్న తర్వాత ఎప్పుడన్నా ఒక దెబ్బ వేయడా అంటారు. బానిసలకు ఎన్నడూ ఓటు హక్కు లేదు. స్త్రీలకు కూడా మహానాగరిక దేశాల్లో కూడా నిన్న మొన్నటి వరకు ఓటు హక్కు లేదు. ఇప్పుడు ఆ హక్కు ఉన్న భర్తల ఆజ్ఞల్ని బట్టి దాన్ని ఉపయోగించాలి గాని సొంత ఇష్టాలతో ఉపయోగించే పరిస్థితి లేదు. బానిసలు చేసే శ్రమలో 190 వంతుల శ్రమ యజమానుల అనుభవానికే. అంత శ్రమ చేస్తూ కూడా హక్కు లేని జంతువులు బానిసలు. పురుషుల బయట శ్రమ ఒక్కటే చేస్తుంటే పేద కుటుంబాల స్త్రీలందరూ ఇంటా బయట 2 రకాల శ్రమలు చేస్తూ కూడా పురుషులకు లోబడి హక్కులు లేని జంతువుల్లాగా ఉన్నారు. ఉద్యోగాలు చేసే స్త్రీలు కూడా ఇంటా బయట 2 రకాల శ్రమలు చేస్తున్నారు.
బానిసలకు యజమానులతో ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో ఒక విషయంలో కూడా సమానత్వం ఉండదు. స్త్రీలకు కూడా పురుషులతో ఆర్థికంగా కానీ, సాంఘికంగా కానీ, రాజకీయంగా కానీ సమానత్వం లేదు. యజమానికి వినయ విధేయలతో సేవ చేయడమే బానిస నేర్చుకోవలసిన నీతి. బానిసకి అదే కీర్తి, అదే పుణ్యం, అదే స్వర్గం. మంచి దాసుడు అన్నా, మంచి సేవకుడు అన్నా ఎన్నడూ తలెత్తకుండా యజమానికి లోబడి ఉండేవాడే. అలా ఉండాలనే ధర్మశాస్త్రాలని బోధిస్తాయి బానిసలకు. భర్త పట్ల వినయ విధేయలతో ప్రవర్తించడమే భార్య నేర్చుకోవలసిన నీతి. స్త్రీకి అదే కీర్తి, అదే పుణ్యం, అదే స్వర్గం. ధర్మపత్ని అన్నా, ఉత్తమ ఇల్లాలు అన్నా భర్తకి అణుకువగా మసిలే స్త్రీయే. ధర్మశాస్త్రాలన్నీ అలా ఉండాలనే బోధిస్తాయి స్త్రీలకు. యజమాని దగ్గర నుంచి పారిపోవడం మహానేరం, మహానీచం, మహాపాపం. పారిపోయే బానిసకి సహాయం చేయాలన్నా, అతని పనిని సమర్థించాలన్నా ఎంత దయగల వాళ్ళు కూడా అలా చేస్తే పాపమేమో, యజమాని సేవకుల్ని విడదీస్తున్నామేమో అనే సంకోచించేవాళ్ళు. పారిపోయిన బానిసని ఇతర బానిసలు కూడా చిన్న చూపు చూసేవారు. ఆ పారిపోయిన బానిస కూడా తన పనికి తనే సిగ్గుపడేవాడు. భార్య భర్తని వదిలేయడం మహానేరం, మహానీచం, మహాపాపం. ఆ పనిని సమర్థించాలంటే భార్యాభర్తల్ని విడదీస్తున్నామేమో అని ఇతరులు సంకోచిస్తారు. భర్తను వదిలేసిన స్త్రీని ఇతర స్త్రీలు కూడా చిన్నచూపు చూస్తారు. ఆ స్త్రీ కూడా తను తప్పు పని చేసినట్లు సిగ్గుపడుతూనే ఉంటుంది. సత్యం ఆ పట్టిక రాయడం పూర్తి చేసి దాని కింద గబగబా ఇలా రాశాడు. బానిసలు ఏనాడో స్వేచ్ఛ పొందారు. స్త్రీలకు ఇంకా స్వేచ్ఛ అనే మాటకి అర్థమే తెలియడం లేదు. స్వేచ్ఛ, స్వేచ్ఛ ఏమిటి? ఇప్పుడేం తక్కువ ఆడవాళ్ళకి అనే స్థితిలోనే ఉన్నారు వాళ్ళు. దానికి రుజువు మా అమ్మే. సత్యం రాస్తుంటే దగ్గరే నిలబడి జానకి అదంతా చదివి ఆశ్చర్యపోయింది. అలాంటి సంగతులేవి జానకి తెలియవు. సత్యం నవ్వుతూ ఆ కాగితాన్ని తల్లికి చదివి వినిపించాడు. ఇప్పుడు ఒక బానిస, ఒక యజమాని మనకు కనబడితే వాడి సంబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిపోతుంది. కానీ భార్యాభర్తల్ని చూస్తే అలా తెలియదు. సంసారం, కాపురం, దాంపత్యం అని తమాషా పేర్లు దానికి. ఈ బానిస భార్యలేనా గొప్పగా సుఖపడిపోతున్నదమ్మా అన్నాడు చివరికి తల్లితో. ఏమిటి ఉపన్యాసం ఇస్తున్నావు అంటూ వచ్చాడు మోహన్ లోపలికి. భలే సమయానికి వచ్చావు మోహన్, నేను పని చేశాను చూడు అంటూ సత్యం సంతోషంగా ఆ కాగితాలన్నీ మోహన్ ముందు పెట్టాడు. మోహన్ గబగబా అదంతా చదివి ఆశ్చర్యపోతూ, తమాషాగా ఉందే, బానిసల పరిస్థితి లాగే ఉంది ఆడవాళ్ల పరిస్థితి అని మళ్ళీ కాగితాలు తిరిగేసి చూస్తూ నించున్నాడు. అదే మొదట నేనింత పట్టి తయారవుతుందనుకోలేదు. సరదాగా మా అమ్మతో ఏదో అంటూ రాద్దామని కూర్చుంటే ఇన్ని పోలికలు బయటపడ్డాయి. ఇదంతా కరెక్టేనంటావా? అన్నీ కరెక్టే, ఏం సందేహం లేదు. కానీ ఒక ప్రశ్న రాదు. బానిసలు యజమానులు అయితే వేరే వేరే వర్గాలు, పైన శత్రువర్గాలు, స్త్రీలు, పురుషులు అలా కాదు కదా. వాళ్ళని వేరు వేరు వర్గాలంటావా? వర్గాలు కాకపోవచ్చు, కానీ ఈ పట్టికలో మనం చూపించినట్టుగా వాళ్ళ సంబంధం వర్గ సమాజం వల్ల ఏర్పడ్డదే కదా. సొసైటీలో శత్రువర్గాలు, స్వతంత్ర వర్గాలు ఏర్పడడం వల్లే స్త్రీ మీద పురుషుడి అధికారం ప్రారంభమైంది. అందుకే వాళ్ళ సంబంధంలో కూడా శత్రుత్వమే ఉంది. యజమానుల సంగతి తీసుకుంటే ప్రతి యజమాని చెడ్డవాడే. భర్తల సంగతి చూస్తే ప్రతి భర్త చెడ్డవాడేనంటావా? ప్రతి భర్త చెడ్డవాడు కాడు గాని ప్రతి యజమాని మాత్రం చెడ్డవాడా? బానిసలకు స్వేచ్ఛ ఇచ్చేసిన యజమానులు కూడా ఉన్నారు చరిత్రలో. అది వేరు. యజమానితనాన్నే వదిలేసిన వాళ్ళ సంగతులెందుకు? అది వేరు. పోనీ యజమానులుగా ఉంటూ కూడా బానిసల్ని దయగా చూసిన వాళ్ళు లేరా? మా యజమాని మంచివాడు, కొంచెం దయగా చూసేవాడు అని బానిసలు చెప్పడం నేను కొన్ని కథల్లో, నవలల్లో, కొన్ని చరిత్రా సంఘటనల్లో కూడా చదివాను. యజమానులందరూ ఒక రకంగానే, ఒక స్థాయిలోనే క్రూరంగా ఉంటారనడం తప్పు. వాళ్ళందరికీ ఎవరి వ్యక్తిగత లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. మరీ క్రూరంగా ఉండేవాళ్ళు, కొంచెం క్రూరంగా ఉండేవాళ్ళు, మరీ దయగా ఉండేవాళ్ళు, కొంచెం దయగా ఉండేవాళ్ళు, ఇలాగా ఈ తేడాలన్నీ ఉంటాయి యజమానుల్లో. ఇలాగే బానిసల్లో కూడా మరీ అణుకువగా ఉండేవాళ్ళు, కొంచెం అణుకువగా ఉండేవాళ్ళు, బొత్తిగా అణుకువగా ఉండని వాళ్ళు, ఒళ్ళు దాచుకోకుండా పిచ్చిగా పనిచేసేవాళ్ళు, అంత పని చెయ్యని వాళ్ళు, అలా వాళ్ళు చాలా రకాలుగా ఉంటారు. యజమానుల్లో తేడాలు, బానిసల్లో తేడాలు అలా ఉంచు. అవన్నీ పై విషయాలు. వాళ్ళిద్దరికీ ఉండే సంబంధంలో అసలు పునాది ఏమిటి? ఆ పునాదే ముఖ్యం మనకి.
ఒక మనిషి యజమానిగా, ఒక మనిషి బానిసగా ఉండే పునాదే కదా అది. యజమాని అనేవాడు ఎంత దయగలవాడైనా అతను యజమాని కాకపోడు. అతని బానిసలు అతని దయాధర్మాల మీద ఆధారపడే బానిసలు కాకపోరు. ఎటొచ్చి యజమాని మంచితనం ఎక్కడ పనికొస్తుందంటే, బానిసకి ఒక గుప్పెడు మెతుకులు ఎక్కువ పెట్టడానికి, ఒక గంట సేపు ఎక్కువ విశ్రాంతి ఇవ్వడానికి, చీటికి మాటికి దెబ్బలు కొట్టకుండా ఉండడానికి, అలాంటి విషయాల్లో పనికొస్తుంది. యజమాని అనేవాడు ఆ మాత్రం మంచిగా ఉన్నా అది బానిసకు సుఖమే. కానీ అంత మాత్రాన ఆ మంచితనం చూసి ఆ యజమానికి బానిసకు శత్రుత్వం లేదంటామా? వాళ్ళ సంబంధం శత్రు సంబంధం కాదంటామా? ఆ యజమాని బానిసలు సమానులయ్యారంటామా? భార్యాభర్తల సంగతి కూడా అంతే. భర్త మంచివాడా చెడ్డవాడా అన్నది అలా ఉంచు. భార్యాభర్తల సంబంధానికి ఉన్న అసలు పునాది ఏమిటి? అన్ని కోణాల్లోనూ భర్తే యజమాని, భర్తే పోషకుడు, భర్తకే హక్కులు. భార్య మీద, పిల్లల మీద, కుటుంబంలో ఇంకా చాలా విషయాల మీద భార్యకి అలాంటివేమీ లేవు. ఎక్కడైనా ఒక భర్త ఎక్కువ సంస్కారవంతంగా, ఎక్కువ వివేకంగా ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన అతని భార్యకి అతనికి ఉండే సంబంధం సమాన వ్యక్తుల సంబంధం అవుతుందా? ఆ భర్త మంచివాడు కాబట్టి అతని భార్యకి మిగతా స్త్రీలు ఎవ్వరికీ లేని హక్కులు వస్తాయి. ఆ భార్యకి భర్త మీద ఆధారపడే పరిస్థితి పోతుందా? ఆ మార్పులేమీ జరగవు కదా. ఈ అసలు పునాదిని అర్థం చేసుకోకుండా కొందరు భర్తలు మంచివాళ్లే కదా అంటావేమిటి? భర్త ఎంత మంచివాడైనా అతనికి, అతని భార్యకి మధ్య ఉండేది అసమానత్వమే కదా. సమాజంలో భార్యాభర్తల స్థానాలు అలా ఉన్నాయి. ఒక భర్త మంచితనం ఎక్కడ ఉపయోగపడుతుందంటే, వ్యక్తిగతంగా తనకి సాధ్యమైనంత వరకు తన వల్ల తన భార్యకి ఎక్కువ ఇబ్బందులు, అవమానాలు లేకుండా చేయగలడు. అది కూడా ఏదో కొంతవరకే గాని ఆ మనిషి భర్త హోదాని పూర్తిగా వదిలేస్తాడని కాదు. ఆ చెడ్డ పునాది ప్రభావానికి ఏదో కాస్త తగ్గించగలడు. ఒకవేళ ఆ భర్త బొత్తిగా జ్ఞానం లేనివాడు, పెత్తనం వదలలేనివాడు అయితే అసలే కోతి, పైగా కళ్ళు తాగింది అన్నట్టు భార్యతో అతని సంబంధం మరీ ఏడిసినట్టు తయారవుతుంది. అది ఎక్కడో అక్కడ పుటుక్కుమని తెగి ఊరుకుంటుంది. నేననేది ఏమిటంటే, కొందరు భార్యాభర్తలు కాస్త సుఖంగా, సామరస్యంగా ఉండడం చూసి భార్యాభర్తల సంబంధం పునాదుల్లో నుంచి స్నేహ సంబంధమే అనుకుంటే అది శుద్ధ తప్పు. అది ఆ పునాదిని ఏమీ అర్థం చేసుకున్నట్టు కాదు. ఆ పునాది శత్రు స్వభావంతోనే ఉంది. ఆ సంగతి అర్థం చేసుకోకపోతే రేపు వచ్చే రోజుల్లో ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు ఎవరైనా? సత్యం మాట్లాడిందంట మోహన్ శ్రద్ధగానే విన్నాడు. విని, నువ్వన్నది బాగానే ఉంది, కానీ మూర్తి గారికి రాసి చూడు, ఆయన ఏమంటారో చూద్దాం అన్నాడు. మూర్తికి కాదు, ఇంకో ఆయనకి రాస్తే ఆయన ఇంకా బాగా చెబుతాడు. ఆయన కరల్ మార్క్స్ అన్నాడు సత్యం కోపంగా. సత్యానికి మోహన్కి ఎప్పుడు ఒక దగ్గర తగువ వస్తూ ఉంటుంది. ఏ విషయం చర్చించబోయినా ఈ విషయంలో లెనిన్ ఏమన్నాడో చూడరాదు, మార్క్స్ ఏమన్నాడో చూడరాదు అంటూ ఉంటాడు మోహన్. చూద్దాంలే తర్వాత, ముందు మనం కాస్త ఆలోచించాలి కదా అంటాడు సత్యం. వాళ్ళు చెప్పేసిన విషయాలకి మళ్ళీ మనం చర్చిస్తూ కూర్చోవడం టైం వేస్ట్ ఎందుకు అంటాడు మోహన్. అయితే రేపు ఎప్పుడైనా వాళ్ళు చెప్పని విషయాలు మన ముందుకొస్తే ఆలోచించుకోవడం మనకి ఎలా చేతనవుతుంది? అదే అవుతుంది లేదు, అవసరం వస్తే అదే చేతనవుతుంది అంటాడు మోహన్. జానకి అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటుంది గాని మనసులో విశాలాక్షి విషయం లేకపోతే కాస్త ఉత్సాహంగా ఏమన్నా అడిగేదే. మీకు కొంచెం టీ ఇవ్వనా అంది మోహన్తో. మీకు శ్రమ లేకపోతే ఇవ్వండి అన్నాడు మోహన్ నవ్వుతో. సత్యం వెంటనే, శ్రమ లేకపోతేనా? నువ్వు తయారు చెయ్యి, శ్రమ లేకుండా ఒక కప్పు టీ. శ్రమ లేకుండా తయారైన టీ నువ్వు భూలోకంలో తాగలేవు. ఆ వెదో మర్యాదలెందుకు? నీకు కావాలంటే ఆ మాటే చెప్పరాదు, శ్రమ అయినా ఇస్తుంది అన్నాడు. ఆవిడెందుకు శ్రమ పడాలి నా కోసం? అది మాత్రం మర్యాద అవదా? ఫ్రెండ్ని కాబట్టి శ్రమ పడుతుంది. అది మర్యాద కాదు, బాధ్యత. నీకు ఫ్రెండ్ని గాని ఆవిడకి కాదుగా. ఆవిడ ఫ్రెండ్గానే తీసుకుంటుంది నిన్ను, అందుకేగా కావాలా అని అడిగింది. కావలిస్తే కావాలని చెప్తావులే అని అడిగింది. మర్యాదలు చేసేవాళ్ళైతే టీ కప్పు తెచ్చి ముందు పెట్టేస్తారు గాని కావాలా అని అడగరు. ఆ మాత్రం తెలుసుకో. మోహన్ నవ్వి జానకితో, సరేనండి, మీకు శ్రమైనా సరే నాకు కప్పు టీ ఇవ్వాలండి, తాగాలనే ఉంది అన్నాడు. జానకి కొంచెం నవ్వి అక్కడి నుంచి వెళ్ళింది. సరే, నువ్వు వచ్చిన పనేమిటో ఇప్పుడు మొదలెట్టు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా జానకి టీ తెచ్చి ఇచ్చింది. మోహన్ని పంపి సత్యం మళ్ళీ డబ్బాలు దులిపోయే పళ్ళలోకి వచ్చేటప్పటికి జానకి విశాలాక్షి విషయంలో గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చింది. తల్లి వాకిట్లో ఉండడం చూసి ఉత్తరం తెచ్చి, అన్నయ్య ఒకసారి చూడు,
అంటూ ఉత్తరం అన్న చేతికిచ్చింది. ఏమిటి, విశాలాక్షి గారి ఉత్తరమా అంటూ సత్యం కాగితాలు విప్పి ఉత్సాహంగా చదవడం మొదలుపెట్టి రాను రాను చాలా దిగాలు పడుతూ ముగించాడు. చదివిందే చదివి 2-3 సార్లు చదివి చాలా విచారపడుతూ కాగితాలు మడతపెట్టాడు. అన్న ముఖ కవళికలు గమనిస్తున్న జానకి కొంచెం ధైర్యంగా అన్న ఉత్తరం ముగించగానే, విశాలాక్షి గారికి మనమేమన్నా సాయం చేయాలన్నయ్యా అంది ఆతృతగా. అవును, చేస్తే బాగుండను. నేనొకటి అనుకున్నానన్నయ్య. ఆ సూత్రాలున్నాయిగా, అవి నేనింక వేసుకోనుగా. అవి అమ్మేసి డంపు పంపిద్దాం. తొందరగా మిషన్ కొనేసుకుంటారు. విశాలాక్షి గారికి కుట్టడం బాగా వచ్చు. అదేదో కంపెనీ వాళ్ళు ఆ వీధిలో సెంటర్ పెట్టినప్పుడు వెళ్ళి నేర్చుకున్నారు. వాళ్ళు ఏదో బహుమతి కూడా ఇచ్చారు. అన్న ఏమంటాడు అనే ఆందోళనతోటి కొంచెం బెదురుతూ మాట్లాడింది జానకి. సత్యం కొంచెం ఆశ్చర్యపడ్డాడు. డబ్బు అప్పుగా ఇద్దామనుకుంటున్నావా? ఆవిడ మళ్ళీ ఇవ్వలేరేమో అని ఆలోచించుకో. ఛీ, అప్పుగా కాదు, ఆవిడ మళ్ళీ ఇవ్వాలని కాదు. సత్యం ఆశ్చర్యంగా చూశాడు. అప్పుగా కాదా? ఛీ, అప్పేమిటి? ఆవిడ ఎంతో బాధల్లో ఉన్నారన్నయ్య. ఆ ఉత్తరం చదివినప్పటి నుంచి నాకు ఏడుపు వచ్చేస్తుంది. అవును, అలాగే చెయ్యి. అయితే అమ్మతో చెప్పు, ఇవాళే అమ్మేద్దాం. అమ్మ సరిగా అర్థం చేసుకోదేమో. చెప్పకపోతే ఏం? రేపెప్పుడైనా ఆ బంగారం ఏదని అడిగితే అప్పుడు చెప్తాను. చాలా పిరికితనం జానకి అలా చేస్తే. మనలో మనకి రహస్యాలెందుకు? ఒక మంచి పని చేయాలనుకున్నావు, చేస్తావు. పైగా ఆ వస్తువు నీదే కూడాను. నీ వస్తువు నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి అంత జంకెందుకు? అమ్మకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు చెబితేనే తనకి చెప్పే చేశానని సంతోషిస్తుంది. లేకపోతే రేపు ఎప్పుడన్నా చెప్తే నాకు మాట మాత్రం కూడా చెప్పకుండానే అంత పని చేశావా అని చాలా బాధపడుతుంది. తిడితే 2 తిడుతుంది. ఇప్పుడే చెప్పు, విశాలాక్షి గారికి డబ్బు ఇవ్వాలని నిజంగానే అనిపిస్తుంది కదూ నీకు? జానకి ఏడుపు ముఖం పెట్టి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చేయాలనిపిస్తుంది ఆ ఉత్తరం చూసినప్పటి నుంచి అని ఏడుపుతో మాట్లాడలేకపోయింది. అయితే అమ్మకి చెప్పేయి. ఒక మంచి పని చేయడానికి భయం ఏమిటి? ఇంత చిన్న పని చేయకపోతే ఇంకెందుకు పనికొస్తాం? అమ్మకి సాయంత్రం చెబుతాను. 2 రోజుల్లో జానకి విశాలాక్షికి 1600కు డిమాండ్ డ్రాఫ్ట్ పంపుతూ ఒక ఉత్తరం రాసింది. నేను ఇలా చేశానని కోపడకండి. ఈ 3 ఏళ్లు నేను మెళ్ళో వేసుకుని తిరిగిన సూత్రాల వల్ల ఇప్పటికీ ఒక మంచి పని జరిగింది. మీ ఉత్తరం చూసినప్పటి నుంచి నాకెంత దిగులేస్తుందో చెప్పలేను. మీ ఉత్తరం మా అన్నయ్య కూడా చదివాడు. అప్పటి నుంచి నాకన్నా ఎక్కువ దిగులు పడుతున్నాడు. ఆవిడ గురించి ఏం చేయాలో తెలియడం లేదు అంటున్నాడు అస్తమాను. ఈ డబ్బు సంగతి మా అమ్మకి తెలుసో లేదోనని కంగారు పడకండి. చెప్పే చేశాను. పెద్దవాళ్ల సంగతి తెలిసిందే కదా, ఏదీ సరిగా అర్థం చేసుకోరు. అందులోనూ మా అమ్మ మరీను. ఉన్న డబ్బంతా వాళ్ల ఎద్దన్న పెట్టావు. కాస్తో కూస్తో మిగిలింది ఇలా పాడు చేస్తావా అంది. పాడేం చెయ్యట్లేదు. విశాలాక్షి గారంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ లేకపోతే నేను అక్కడున్నందుకు చచ్చిపోయేదాన్ని అన్నాను. ఇంకా చాలా మాటలు జరిగాయిలేండి. అర్థం చేసుకోకపోతే ఎవరేం చేస్తారు? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని నిన్నటి నుంచి మాట్లాడడం మానేసింది. మానేస్తే మానేయనివ్వండి, నేనేం చేయను? మీకు కొంచెం సాయం చేసే మార్గం ఉంది కూడా. నాకేం పట్టనట్టు చూస్తూ ఊరుకోనా? నిజంగా అలా చేస్తే సిగ్గుతో చచ్చిపోతాను. నా కోసం సాయం చేయాల్సి వస్తే మీరైతే చెయ్యరా? మీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే నా కోసం మీరు సహాయం చెయ్యాలనే అనుకుంటారు. అందుకే నేను చేశాను. లేకపోతే స్నేహం అంటే ఏమిటి? ఊరికే కాసేపు వాకిట్లో నుంచుని కబుర్లు చెప్పుకోవడమేనా? పుట్టిన తర్వాత ఇంతకాలానికి స్వతంత్రంగా ఒక పని చేశాననిపిస్తుందండి. నేనక్కడే ఉంటే ఈ పని చేయగలిగేదాన్నా? ఏ గాజులో అమ్మి మీకు డబ్బులు ఇవ్వగలిగేదాన్నా? ఓ గ్లాసుడు కందిపప్పు అప్పు ఇవ్వడానికి నా మీద 2 పెత్తనాలు సాగేవి. మీకెప్పుడన్నా ₹1 ఇస్తే ఆ విషయం వాళ్ళకి తెలియకుండా ఉంచేదాన్ని. అదే మగాళ్ళైతే లక్షలు అప్పులు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు, తీర్చుకుంటారు, ఎగ్గొట్టుకుంటారు, 1,00,000 లావాదేవీలు పడతారు. ఆడది ఒక పని సొంతంగా చేయబోతే నీకెందుకు ఆ పనులన్నీ? నువ్వేం సంపాదిస్తావా పెడతావా అంటారు. ఆడవాళ్ళకి నగలు ఉంటాయన్న మాటే గాని అవసరం వస్తే ఎవళ్ళకన్నా ఎరువివ్వడానికో అమ్మేసి ఏదన్నా చేయడానికో వీలే ఉండదండి. ఆడవాళ్లు బానిసలు అని మా అన్నయ్య అస్తమాను ఎందుకంటాడో ఇప్పటికి తెలుస్తుందండి నాకు నిజంగా. ప్రమీల గారిని తీసుకుని తొందరగా వెళ్ళి మిషన్ కొనేసుకోండి. బాగా తెలిసిన టైలర్ని కూడా తీసుకువెళ్ళమని మా అన్నయ్య అన్నాడు. నేను ఇంటర్ చదువు మొదలుపెట్టాను. మీరు రాసి పెట్టే శ్రద్ధగా చదువుతాను. నా గురించి నాకేమీ దిగులేదు. ఇప్పుడు నా విషయాలన్నీ మా అన్నయ్యే చూసుకుంటాడు.
ఇప్పుడు నా ప్రాణం చాలా హాయిగా ఉందండి. పెద్ద అగాధంలో నుంచి బయటపడిపోయాను అనిపిస్తుంది. నా గురించి నాకు బాధ లేదు కానీ మీ గురించే నా బాధంతాను. మీరు సుశీల చాలా ఇబ్బందుల్లో ఉంటే నేను ఒక్కదాన్ని నిశ్చింతగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా లేకపోతే నాకేమీ బాగుండదండి. విశాలాక్షి గారు, నాకు చాలా కోపం వచ్చే పని ఒకటి చేశారు మీరు. నాకు రాసిన ఉత్తరంలో మీ అత్త, మీ ఆడబిడ్డ అని రాశారేమిటి? చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు తెలిసిన పాటి కూడా మీకు తెలియలేదా? వాళ్లతో నేను తెంపేసుకున్నాక కూడా అత్త, ఆడబిడ్డ, భర్త ఏమిటి? ఆ సంబంధాలన్నీ పోయాయి. అసలు వాళ్ళ సంగతులు నాకు రాయొద్దండి. వాళ్ళ గురించి తెలుసుకోవాలని నాకేమీ లేదు. మీ గురించి, సుశీల గురించి, ప్రమీల గారి గురించి, పిల్లలందరి గురించి రాస్తూ ఉండండి. వరాల్ని అడిగానని తప్పకుండా చెప్పండి. నా ఒంట్లో ఆరోగ్యంగానే ఉంది. ఈసారి చంటివాడి ఫోటో పంపించండి, మర్చిపోవద్దు. జానకి ఆ ఉత్తరం పూర్తి చేస్తుంటే సత్యం వచ్చి ఇది కూడా కవర్లో పెట్టు అని ఓ కట్ట ఇచ్చాడు. ఏమిటి అని జానకి ఆశ్చర్యపడింది. విశాలాక్షి గారికి రాశాను. నువ్వు కూడా చదివితే చదువు. నాకు టైం అయిపోయింది కానీ కవరు జాగ్రత్తగా అంటించేసి నువ్వే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పోస్ట్లో పంపించు, తెలిసిందా? తొందరగా వెళ్ళు అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోయాడు. 2 రోజుల నుంచి సత్యానికి విశాలాక్షి గారి ధ్యాసే. ఆవిడ విషయం చాలా దిగిలేస్తుంది జానకి అన్నాడు చాలాసార్లు. ఆవిడకి జానకి డబ్బు పంపుతున్న ఆ మాత్రంతో సత్యానికి సంతోషం వేయలేదు. స్వతంత్ర జీవనం కోసం కొట్టుకుంటున్న మనిషికి ఏదో కాస్త డబ్బు పంపి మిషన్ కుట్టుకో అని చెప్పడమేనా అనే ఆలోచన సతమతమయ్యాడు. బాధ్యత మోయవలసిన వాడు అలా ఊళ్ళు పట్టుకుని తిరగడమేమిటి? ఆ తల్లి పిల్లలు వాడి దగ్గరే పడి ఉండవలసి రావడమేమిటి? ఇంత విశాల ప్రపంచంలో వాళ్ళకి ఆ అవారాగాడి దిక్కు తప్ప ఇంకో దిక్కు లేకపోవడం ఏమిటి? ఎంతంత ఘోరాలైనా ఈ ప్రపంచం ఇలా చూస్తూ ఊరుకోవడం ఏమిటి? ఏమిటో ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలుసు సత్యానికి. అయినా మళ్ళీ మళ్ళీ ఆ ప్రశ్నలే వేధించాయి. విశాలాక్షి ఉత్తరంలో పొరపాటుగా ఉన్న అభిప్రాయాలకు జవాబులు రాసి ఆవిడకి తెలియని సంగతులు చెబుదామనుకున్నాడు మొదట. ఆ ఉత్తరం చదివినాడే జవాబు రాద్దామనుకుని కూర్చుంటే 2 వాక్యాలు రాసేటప్పటికే పెద్ద సందేహం వచ్చింది. ఇదంతా రాసి ఏమిటి ఉపయోగం అని ఇంకా ఇంకా చెప్పి ఏమిటి ప్రయోజనం? ఆవిడకి భర్త మీద, ఆ కాపురం మీద భ్రమలు లేవు. భర్తతో తెంచుకోవడానికి ఎప్పుడో సిద్ధంగా ఉంది. కానీ ఆ కొంపలో నుంచి బయటపడే మార్గం లేదు, బయట దిక్కు లేదు. ఇంకా ఇంకా జ్ఞానం నేర్చుకుని ఆ జ్ఞానంతో ఏం చేయాలి? బయట నిలువ నీడ లేనప్పుడు ఆడవాళ్ళకి కొత్త కొత్త జ్ఞానాలు బోధిస్తే ఏమిటి ప్రయోజనం? మీరంతా సంకుచితమైన జీవితాల్లో మగ్గుతున్నారో చూసుకోమంటే చూసుకుని వాళ్ళేం చేయాలి? జానకి అయితే తనున్నాడు. మిగతా వాళ్లకు ఎవరున్నారు? ఎంతమందికి ఉన్నారు? స్వేచ్ఛల గురించి, వ్యక్తిత్వాల గురించి ఇంకా ఇంకా నేర్చుకుని ఏం చేయాలి వాళ్ళు? 2 రోజుల నుంచి ప్రతి నిమిషం అదే ప్రశ్న సత్యానికి. ఎడతెరిపి లేకుండా అదే ఆలోచన. తన ఆలోచనల్లో ఎక్కడో ఘోరమైన తప్పుందని తెలుస్తుంది. అదేమిటో పట్టుకోలేకపోతున్నాడు. లేకపోతే జ్ఞానం ఎందుకు నేర్పాలనే ప్రశ్న ఏమిటి? జ్ఞానం వల్ల అపకారం ఏమిటి? మనుషులు వాళ్ళ జీవితాలకు సంబంధించిన నిజం తెలుసుకోవడం వల్ల వాళ్ళకి మేలు జరుగుతుందా? ఎలా ఉంటుంది? నిజంగా తెలుసుకోకుండా అబద్ధపు సుఖంలో ఉండడం కన్నా నిజం తెలిసి దుఃఖంలో ఉండడం 1000 రెట్లు నయం కాదా? ఉన్నతం కాదా? సుఖంగా తోచే భ్రమల కన్నా యథార్థంగా తోచే జ్ఞానమే మనిషికి క్షేమం. అబద్ధపు జీవితంలో మునిగి ఉండే కన్నా నిజం వైపు ముఖం తిప్పడమే మనిషికి అభివృద్ధి. తను చీకట్లో ఉన్నారని తెలుసుకుంటే ఆ చీకటి నుంచి బయటికి దారులు వెతుక్కుంటారు. ఆ వెతుక్కునే ప్రయత్నంలోనే జీవితం ఖర్చు చేస్తారు. అవును, తన సందేహానికి అదే సమాధానం. ఆడవాళ్ళకి తమ సంసారాన్ని దిద్దుకునే మార్గమో, తక్షణమే బయటపడే మార్గమో లేకపోవచ్చు. ఒక అబద్ధపు జీవితం నుంచి బయటపడే మార్గం లేకపోతే ఆ అబద్ధాన్నే గొప్ప చేసుకుని దాంతోనే ఐక్యం అయిపోనక్కర్లేదు. గృహాలకు అంకితమై బ్రతకడమే ధర్మమని, పురుషుడికి లొంగడమే సద్గుణ సంపన్నతమని తరతరాల మూర్ఖత్వంలో పడి ఉండనక్కర్లేదు. ఎవరి వాస్తవ స్థితి ఏమిటో వాళ్ళు గ్రహిస్తే ఆ సంకుచిత పరిధిలోనే ఏ కొంతో ప్రతిఘటన నేర్చుకుంటారు. ఏ క్షణానికి ఏది అవసరమో ఆ మాత్రపు ఆగ్రహం, ఆ మాత్రపు ధిక్కారమైనా ప్రదర్శిస్తారు. అధికారి కాలి కింద కుక్కిన పేనులాగా పడి ఉండడం కన్నా ఆ కాలి కింద కుమ్మరి పురుగులాగా గురగురలాడడం నేర్చుకుని ఆ కాలివాడి ప్రశాంతతకు భంగం కలిగించగలిగితే అది విజయమే. తల ఎత్తే దాసితో చికాకులు ప్రారంభమవుతాయి పురుషోత్తముడికి. క్రమంగా వాడి శాంతి హరిస్తుంది. వాడి నిశ్చింత భగ్నమవుతుంది. నెమ్మదిగా వాడి సింహాసనం ఒరుగుతుంది.
మళ్ళీ దాన్ని సరిచేసుకుని గతకాలం నుంచి కూర్చున్నట్లే నిశ్చింతగా కూర్చోవాలని ప్రయత్నాలు చేస్తాడు. కానీ సాధ్యం కాదు. మళ్ళీ వాడికి ఆ నిశ్చింత రాదు. అవును, ఎందుకు ఉండనివ్వాలి? అధికారం నేర్పేవాడిని అంత ప్రశాంతంగా, అంత సౌఖ్యంగా వాడు తెలుసుకుంటాడో? ఎవరి అజ్ఞానం వల్ల తను అంతకాలం అంత అహంకారంతో గృహ సామ్రాజ్యం ఏలాడో, ఎవరి జ్ఞాననేత్రాలు తెరుచుకుంటే తను 7 తరాలు కంపిస్తాయో వాడు గ్రహిస్తాడు. ఆ అనుభవంతో తన పురుషాహంకారాన్ని ఉపసంహరించడమో లేదా క్షణక్షణం సంసార నరకం అనుభవించడమో తేల్చుకుంటాడు. ఘర్షణని మించిన కర్తవ్యం లేదు. ఆనాడు బానిసలకు, ఈనాడు పేదలకు, స్త్రీలకు, ఆర్డర్లకు, అన్యాయాలకు గురి అయ్యే మరెవరికీ కూడా. అది సత్యం గ్రహించుకున్నది. ఆ తర్వాతే ఉత్తరం రాశాడు. విశాలాక్షి గారు, నేను మీకు తెలుసు కదా, జానకి అన్నని, సత్యాన్ని. మీ ఉత్తరం నేను కూడా చదివానండి. జానకి వచ్చేసిన నా దృష్టి ఇంకా బెజవాడ వైపు ఉండేట్టు చేశారు మీరు. చెప్పలేనంత విచారంగా ఉంది మీ గురించి నాకు. మీకోసం నేనేమీ చేయలేనా అని 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. ఓర్చుకోండి అని చెప్పడం నాకు చాలా అసహ్యం. ఆత్మహత్యలు చేసుకోండి అని చెప్పడానికైనా వెనుకాడను గాని అసంతత్వాన్ని ఓర్చుకోండి అని చెప్పడానికి నా ఆత్మ సతమతం అవుతుంది. నా దగ్గరకి రమ్మని జానకి చూపించిన మార్గం మీకు నేను చూపించలేకపోతున్నాను. మనుషుల్ని ఎంత అప్రయోజకులుగా, ఎంత నిస్సహాయాలుగా ఉంచింది ఈ ప్రపంచం. పడుపు వృత్తితో జీవనం చేసుకునే గతిలో స్త్రీని ఉంచిన భారతదేశానికి ఏముంది గర్వకారణం అన్నాడు ఒక హిందీ కవి. పిల్లలకు విషం పెట్టి చంపుకోవాలన్నంత విరక్తి మీద కలుగుతుందంటే క్షణం క్షణం స్త్రీని ఘోరమైన మానసిక క్షోభకు గురి చేసే ఏ దేశానికైనా ఏముంటుంది గర్వకారణం? మీ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఉందండి, కానీ అది హాస్యాస్పదమైనంత దూరంలో ఉంది. ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. అది జరిగేలోగా తాత్కాలిక పరిష్కారాలు కూడా ఉంటాయి. మీ సమస్యకి తాత్కాలిక పరిష్కారం ఏదో ఒక విధంగా మీరు కొంత సొంత సంపాదన ఏర్పరచుకోవడమే. అది ఎలా సాధ్యమో నేను చెప్పలేను, కానీ అది మాత్రం మీరు చేసుకుని తీరాలి. కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి జానకి రాసిన విషయాల మీద మీరు చాలా అనాసక్తి కనబరిచారు. మీరున్న స్థితిలో అది సహజమే. మీ మానసిక స్థితిని నేను అర్థం చేసుకున్నాను. కానీ మీరున్న స్థితిలో కూడా జ్ఞానం పట్ల మీ నిరుత్సాహం మీకెంత హాని చేస్తుందో మీరెరుగరు. కమ్యూనిస్టు జ్ఞానమే మీకు ఈ ప్రపంచాన్ని అర్థం చేస్తుంది. ఆ జ్ఞానమే మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానమే మీ శ్రేయోభిలాషలాగా, మీ మిత్రుడిగా మీ పక్షాన నిలబడుతుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి బాధకి అనేక వేల హృదయాలు సానుభూతితో కంపిస్తాయి. కానీ ఆ హృదయాల శక్తి ఆ బాధని నిర్మూలించడానికి చాలదు. అదే సమస్య ఇంకా లోకంలో. మన బాధని ప్రపంచం పంచుకోదని మనం అనుకోనక్కర్లేదు. తప్పకుండా పంచుకుంటుంది. కానీ ఆ బాధని ఏమీ తగ్గించలేనంత తక్కువగా మాత్రమే పంచుకునే స్థితిలో ఉంది ఇంకా ప్రపంచం. అందుకే మనం ఇంకా ఒంటరులం, ఇంకా ఏకాకులం. మన బాధలు ఫలానా విధంగా అంతమవుతాయని తెలుసుకున్నప్పుడు కూడా అది నిజంగా అంతమైనంత ధైర్యం కలుగుతుంది. ఆ రోజు కోసం నిరీక్షించడం, దానికి సహకరించడం మన ధర్మాలు. మీ ఉత్తరంలో దేవుడి మీద చాలా సందేహాలు వెళ్ళబుచ్చారు. అన్ని సందేహాలు మీకు రావడమే మీ స్వతంత్రమైన ఆలోచన శక్తికి నిదర్శనం. 2-3 రోజుల్లో మీకు నేను భౌతికవాదానికి సంబంధించిన పుస్తకాలు 2 పంపిస్తాను. అవి చదవండి. శేషుని కూడా చదవమనండి. చాలా విషయాలు తెలుస్తాయి. మీకు కావలసిన పుస్తకాలు మూర్తి సంపాదించి ఇవ్వగలడు. అతని నుంచి మీరు ఏ సహాయమైనా తీసుకోవచ్చు. శేషుకి ఏమైనా పని చూపించే విషయంలో మూర్తి సహాయం చేయగలడేమో ఒకసారి అడిగి చూడండి. నేను కూడా అతనికి రాస్తాను. ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడకండి. ఇంతకన్నా మీకు నేనేం చెప్పగలను? భవిష్యత్తు మీద ఆశతో నిరీక్షించండి. ఈ మాటలు నేను మర్యాదకో మొహమాటానికో చెప్పడం లేదు. ధైర్యంగా ఉంటారని మీరు మళ్ళీ నాకు ఉత్తరం రాస్తే నేను చాలా సంతోషిస్తాను. నేను కూడా ధైర్యంగా ఉంటాను. ఈ 2 మాటలు మీకు చెప్పాలని నా మనసు తహతహలాడింది. మీరు నన్ను అర్థం చేసుకుంటారనే ఆశతో రాస్తున్నాను. ఆ ఉత్తరం చదివి జానకి అన్న హృదయాంతరంలో 100వ వంతు కూడా అంతకు ముందు తనకు అర్థం కాలేదు అనుకుంది. జానకి విముక్తి నుంచి విశాలాక్షి విముక్తికి దారి తీసే ఉత్తరం విశాలాక్షి ఎన్నడూ ఊహించలేనంత స్నేహానురాగాల్ని మోసుకుంటూ వెళ్ళిపోయింది. జానకి విముక్తి 26వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.